అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏ బకాయిలు మరియు 34,000 కోట్ల బకాయిల చెల్లింపుల మీద మరో కీలక నిర్ణయం తీసుకు అడుగులు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉపాధ్యాయుల సమస్యలపై పోరుబాట. ఈ నెల 23న అధికారులు ప్రజాప్రతినిధులకు వినతులైతే అందజేస్తున్నారు. 28 నుంచి మార్చి 31 వరకు వివిధ దశల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఇక ఏప్రిల్ 4న విజయవాడలో మహాధర్నా కార్యక్రమం బహుజన టీచర్స్ ఫెడరేషన్ వెల్లడించడం జరిగింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూపతి రామారావు, చిట్టేటి రమేష్ ఆక్షేపించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీటీఏ ఆధ్వర్యంలో దశల వారీగా చేపట్టబోతున్న పోరాటాల కార్యాచరణను శనివారం వెల్లడించడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఉద్యోగోపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని వారు మండిపడ్డారు. పీఆర్సీ కమిషన్ నియమించకపోవడం, మధ్యంతర వృద్ధి ప్రకటించకపోవడం, 4 పెండింగ్ డిఏల మంజూరు, తమకు కావలసినటువంటి 34,000 కోట్ల బకాయిల విడుదలపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటితో పాటుగా ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష ఆందోళనకు కార్యాచరణను ప్రకటించడం జరిగింది. ఈ నెల 23 నుంచి 25 వరకు జిల్లా స్థాయిలో అధికారులకు, అనంతరం ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందిస్తామన్నారు. ఇక అనంతరం ప్రత్యక్ష ఆందోళన చేపడతామని వెల్లడించారు. ఈ నెల 28 నుంచి మార్చి 31 వరకు వివిధ దశల్లో నిరసనలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇక అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 4న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు.